మై ఛానల్ రామ్ తరుణ్ షార్ట్స్. ఈరోజు ఏమో నా బ్యాగ్ కలెక్షన్ గురించి మీకు చూపిస్తాను. ఇదేమో నా ఫస్ట్ బ్యాగ్ ఎస్ఎస్. ఇది అప్పుడు నేను 1200-1300 ఆ రేంజ్లో కొన్నాను. ఇది కాశ్మీర్ విలో. ఇది నేను 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ వరకు ఇది యూజ్ చేశాను. నేను నా హైట్ సెట్ అయింది. ఇది కాశ్మీర్ విలో. ఇది సైజ్ 4-3 తెలీదు. నేను మొత్తం అన్నీ తీసేసాను. అంటే ఈ బ్యాగ్ కొని నియర్లీ 5-6 years అవుతుంది అనుకుంటా. ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది, ఫ్రీగా ఆడుకోవడానికి. ఇప్పటికీ యూజ్ చేయొచ్చు పర్లే. ఇది నా సెకండ్ బ్యాగ్, న్యూ బ్యాలెన్స్. ఇది ఆడాను, ఇరిపీసాను, అంటించాను, అన్నీ అయిపోయింది. మళ్ళీ బ్యాట్ ఏమైనా గట్టిగా ఆడానంటే 2 ముక్కలుగా అయిపోతుంది. నేను నార్మల్గా ఈ బ్యాట్ ఏదో అక్కడక్కడ ఆడడానికి, యాక్చువల్లీ ఈ బ్యాట్ నేను వెళ్ళి కొనలే. మా డాడీ ఏమో మా డాడీ ఊరి నుంచి వస్తుంటే నాకు బ్యాట్ కావాలి, నాకు ఆ బ్యాట్ చిన్నది అయిపోయిందని అడిగితే ఇది కొన్నారు. ఓకే, ఏదో నార్మల్ టెన్నిస్ బాల్, లైట్ టెన్నిస్ ఉంటుంది కదా, మళ్ళీ క్రికెట్ టెన్నిస్ కావాలి. క్రికెట్ టెన్నిస్ కాకుండా లైట్ టెన్నిస్, దాంతో ఇలా ఆడుతూ ఉంటా. బాగుంటుంది. ఇదేమో నా థర్డ్ బ్యాగ్. ఈ థర్డ్ బ్యాగ్ నేను యాక్చువల్లీ ఇది డెతగ్లాన్లో కొన్నాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాట్. ఎందుకంటే ఈ బ్యాట్ వచ్చిన తర్వాత నేను క్రికెట్ నేర్చుకున్నాను. ఇలా ఎలా ఆడాలి, స్టెప్స్ ఎలా తీసుకోవాలి. నేను కోచింగ్ ఏమి వెళ్ళా కానీ బేసిక్ యూట్యూబ్స్లో చూసి నేర్చుకున్నాను. నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను వెళ్ళి కోచింగ్లో జాయిన్ అవుతాను. మా ఇంటి దగ్గర స్టార్ట్ చేశారు. ఈ బ్యాట్ పేరు FLX T50. మొత్తాన్ని స్టిక్కర్స్ పీసాను కానీ T50 అని రాసు. ఇది సూపర్ బ్యాట్, బాగుంది ఆడడానికి. అంటే 2 క్రాక్స్ వచ్చాయి. ఇక్కడ 2 క్రాక్స్ వచ్చాయి, అందుకే నేను బ్యాట్ వదిలేసాను. ఇంకా ఆడతాను. ఇది చెప్పచ్చు నా ఫేవరెట్ బ్యాట్. నేను దీనికి ఈరోజు వెళ్ళి క్రికెట్గా ఇస్తాను. ఈ బ్యాట్తో ఆడే అసలు క్రికెట్ మొత్తం నాకు వచ్చింది ఈ బ్యాట్తోనే. నేను మంచి స్టాండ్స్ తీసుకుని ఆడి అంటే స్కూల్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆడి అంతా ఈ బ్యాట్తోనే. కానీ భలే ఉంటుంది, అంటే లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కాస్ట్ కూడా ఎంతో కాదు, 1500 or 1400 కొన్నా, తక్కువే. సైజ్ 5. ఇది చాలా బాగుంటుంది, ఫ్రీ మూమెంట్స్, ఏది కూడా బాగుంటుంది. ఇది నా బ్యాగ్ కాదు, మా తమ్ముడు బ్యాగ్ SG. మా తమ్ముడే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లక్కీ తీసుకో. హలో గాయ్స్, ఇది నా బ్యాగ్. నా బ్యాగ్ FLX ఫస్ట్ మా డాడీ కొన్నాడు. అదేదో ఇలా గట్టి కొట్టి హ్యాండిల్ ఇలా ఇరిగిపోయింది. సెకండ్ బ్యాగ్ కూడా FLX, హ్యాండిల్ కూడా ఇలా ఇరిగిపోయింది. కాపురం తప్పనమ్మ ఇరిగిపోయింది. ఇది థర్డ్ బ్యాగ్ నాది. ఒక్కొక్కసారి మా అన్నయ్య కూడా వాడతారు. అంటే నేను ఎక్కువ వాడను, ఏదో మేడ పైన ఆడినప్పుడు లేకపోతే ఇంటి ముందు చిన్నగా ఆడినప్పుడు ఆ బ్యాట్ తీసుకెళ్ళినప్పుడు నేను ఆడతాను. మధుధను వ్లాగ్స్ చేశారు గాయ్స్. వాళ్ళు మా చుట్టాలు, వాళ్ళు ఎప్పుడైనా వస్తే ఈ బ్యాగ్తోనే ఆడుకుంటా. మీకు మధుధను వ్లాగ్స్ దానికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళవైతే ఫుడ్ రిలేటెడ్ వ్లాగ్స్ గురించి ఉంటాయి, అన్నీ ఉంటాయి గాయ్స్. అది మా తమ్ముడు బ్యాట్. ఆడేదో పోజెస్ అంతే, ఎక్కువ ఏం కొట్టాడు. ఇది నా గ్లౌజెస్. ఇది నా గ్లౌజెస్, వికెట్ బాల్. అంటే ఎక్కడో పడిపోతే ఇలా ఎక్కడో పడిపోలే, ఇంట్లోనే ఎక్కడో ఉంటే పెట్టింది. దానివల్ల మొత్తం తడి ఇది బాల్ అందరికీ తెలుసు. ఈ వికెట్లు పైన బోట్లు ఏమనుకుంటున్నారా? అప్పుడెప్పుడో కొన్నాం. ఇవి మినిమం 2 years 1 year అవుతుంటే ఇలా అలా ఎక్కడో పోయాయి.
నాకు తెలియదు 2 years కానీ 1 years కానీ అయిపోతున్నాయి కదా. ఓకే ఇదిగో గైస్ ఇప్పుడు మా అన్నయ్య చెప్తున్నారు. ఓకే ఇది నా బేసిక్ మ్యూజిక్ చెప్పచ్చేమో తెలియదు, జస్ట్ నార్మల్ నేను ఆడుకునేది ఎప్పుడో వెళ్ళేటప్పుడు. ఇప్పుడు నేను కోచింగ్కి వెళ్తాను కాబట్టి నార్మల్ నా సిఎట్ బ్యాగ్ తీసుకుని వెళ్తాను. నా సిఎట్ బ్యాగ్ చెప్పలేదు, ఇది నా సిఎట్ బ్యాగ్, దీని బ్రాండ్ సిఎట్. ఓకే గైస్ నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. బాయ్ బాయ్ గైస్ బాయ్.